ఊరంతా పండగంట ఉయ్యాలా, ఊరంతా పండగంట ఉయ్యాలో, ఊరంతా పండగంట ఉయ్యాలా. ఉయ్యాల పాట పాడితే మీరందరూ ఊగుతున్నారు, డ్యాన్స్ చేయాలి, మంచిగా సూపర్గా పాడాలా. సరే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా మన ఏలూరు కథోలిక పీఠం సోషల్ సర్వీస్ సెంటర్ కొన్ని ఏళ్లగా మన ఏలూరు కోనసీమ ప్రాంతాల్లో ఇప్పుడు 4 జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రజలకి అతి దగ్గరగా కష్ట సమయాల్లో, సుఖ సమయాల్లో అటు ప్రజలకి, ఇటు వ్యవసాయదారులకి, అటు కూలీలకి, వలస ప్రజలకి, చిన్న పిల్లలకి, డిఫరెంట్ ఏబుడు పిల్లలకి ఎంతగానో సేవ చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. నా గురువులను అభినందిస్తూ దీవిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు చేస్తాను. ఫాదర్ తాతపూడి ఇమానుయల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయనతో సహకరించి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ని నేను అభినందిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు చేస్తాను. ఆచార్య దేవో భవః దోమతోటి అబ్రహం మాస్టర్ గారు ఇంకా మనందరికంటే కుర్రాడుగా అంతసేపు నిలబడి మాట్లాడుతూ ప్రసంగిస్తున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్న గట్టిగా చప్పట్లు చేస్తున్నాను. వేదిక లభించినటువంటి మేధావులకి, ఆచార్యులకి, అభిమానులకి, ఆత్మీయులకి, వేదిక ముందున్నటువంటి నా ప్రియ దైవ ప్రజ మీ అందరికీ మధ్యాహ్న వందన తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా ఒక గుర్తు, క్రిస్మస్ అనగా ఒక అభయం, క్రిస్మస్ అనగా ఓ ధైర్యం, క్రిస్మస్ అనగా ఓ తోడు. క్రిస్మస్ అంటే గుర్తు. ఇదిగో మీకు గుర్తునిస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో మరియా అనే ఓ స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. అభయం, మేమున్నాం మీ కష్ట సమయాల్లో. ధైర్యం, క్షీణించిపోతున్నటువంటి చితికి అతుక్కుపడుతున్నటువంటి బ్రతుకులకి నేనున్నాను ధైర్యం. అంతేకాదు, మీ దేవుని నేను మీకు తోడున్నాను తెలియజేస్తున్నాను. అయితే ఈ గుర్తు, అభయం, ధైర్యం, తోడు ఎందుకంటే అంధకారం ఉన్న వారికి వెలుగును ప్రకాశించడానికి కాంతి రేఖగా క్రీస్తు రావటం, శాంతి దూతగా క్రీస్తు జన్మించటం, జ్ఞానానికి ప్రతీకగా క్రీస్తు జన్మించటం, ప్రేమకు, క్షమకు ప్రతిరూపం క్రీస్తు. కనుక ఇలాంటి వ్యక్తి ఓ సామాన్య స్త్రీ ద్వారా లోకానికి పరిచయం చేయబడటం, ఆ స్త్రీ కూడా ఎంతో అభినందనీయురాలు. మరియా నజరేతుకు చెందినటువంటి ఓ వ్యక్తి, కన్యక. ఆమెను అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం తల్లికి. ఎందుకంటే ఆ స్త్రీ ఈ కుమారుని లోకానికి అందించడానికి ఆలోచిస్తే దైవాన్ని వీడి దీనత్వం కలిగి మనిషిగా మన మధ్య జన్మించటం. ఎందుకంటే ఇంతేనా మా బ్రతుకంతా అనే సమాజాన్ని దైవత్వంతో నింపి ఔన్నత్యాన్ని కలిగించడానికి, లేవనెత్తడానికి క్రీస్తు లోకం జన్మించారు. ఇలాంటి గొప్పనైన ఆ యేసుక్రీస్తులో మన విశ్వాసం బలపడాలి, మన ఐక్యత పెరగాలి, మన ప్రేమ ఫలించాలి, క్షమకరం జీవించాలని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, మరి నూతన సంవత్సరం ఆశలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.